కళ్యాణవతికి దీని అర్థము తెలియను. మిహిరకులుని స్వభావము తెలియను. తన ఎందతనికి గల ప్రేమ తెలియను. నిష్కంటకుని వధనాటి తను కావించిన మధుర తీవ్ర నియమము తెలియను. మరియు ఆమెకి ఇంకొకటి తెలియను. తానిప్పుడు వేరొక రాజు యొక్క భార్య. తాను పోయి తన తండ్రి రాజ్యమును రక్షించుట అన్నది సాగదు. తన భర్తయే పోవలయును. అడవిలో బహుమృగములు వధించి వాని నెత్తురు త్రావి మాంసమును తిని యథేచ్ఛముగా ఉన్న పులిని వేటకాండ్రు బంధించి బోన్లో పెట్టి ప్రజలకు వినోదము కలిగించుటకు తెత్తురు. ఆ పులి తాను స్వయముగా వేటాడుటనే మర్చిపోవును. పంజరము నుండి రక్షకుడు అర్పించు మాంసమును తినుటకే అలవాటు పడును. ఒకవేళ బోను నుండి విడిబడినచో ఏమగును? దానికి కాంతారమునకు పట్టణమునకు భేదము తెలియదు. మనుజులను యథేచ్ఛముగా కసి మసంగును. ప్రకృతి ఇట్టిదై ఉండగా దాని రక్షకుడు తన విరోధులను సంహరించుటకు పులిని బోను నుండి వదిలిపెట్టినచో అది విరోధులను సంహరించును. తన్ను రక్షించడి వారిని రక్షించును. మరల దానిని పట్టుకొనుట కష్టం. కానీ విరోధులు బలవంతులై ఉన్నారు. పులిని వదిలిపెట్టిన గాని వారు సాధ్యపడరు. ఇట్లున్నది తన స్థితి. ఆమె ఏమయూ మాట్లాడలేదు. అతడునూ మాట్లాడలేదు. స్థితి ఎట్లున్నదనగా రక్షకుడు బోను తలుపు తెరిచి ఉంచెను. దానిని పొమ్మనలేదు, ఉసిగొల్పలేదు. దాని ఇష్టమన్నట్లున్నది. పులి అలవాటు కొలది బోనులో కొంతసేపు ఉండవచ్చును. తలుపు తెరిచియుండుట చూచుచున్నది. వెలికి పోవచ్చునేమో అన్నట్లున్నది. 4 నాళ్ళు గడిచినది. ఈ సంగతి మరల భార్యాభర్తలు మాట్లాడలేదు. 5వ నాడు మిహిరకులుడు కళ్యాణవతితో చెప్పకుండగానే సేనలను సిద్ధము చేసి నగర రక్షణ కృతజ్ఞునకు అప్పగించి వితస్తా నది దాటి సేనలతో బోవుచుండెను. ప్రజలకి దండయాత్ర ఎచ్చటికో తెలియలేదు. గాంధార దేశమునందు సింహపుర కటకోత్తర జ్యోతిషాది దేశములందు లేచులు విజృంభించుచున్నారని వారికి తెలియను. కానీ ఈ భారతదేశమున సర్వప్రాంతమునందరి జనములు వైదిక ధర్మము చేత ఒక్కరు గాని లౌకిక ధర్మముల చేత ఒక్కొక్కరు గాని గాంధార ప్రజల కాపద వచ్చినచో తమకేమి? ఈ సిద్ధాంతమునందు వారు లగ్నచిత్తులై ఉందురు. ప్రజలిట్లున్నచో నష్టము లేదు. రాజులు కూడా ఇట్టి చిత్తవృత్తి కలవారగుట చేత దేశమున కాపద తటస్థించను. భారతదేశమునంతయు ఒక సామ్రాజ్యముగా చేసిన చక్రవర్తులు ఉన్నప్పుడు ఈ అల్పభేదములు లేవు. ఏ రాజునకు ఆ రాజు విడివిగా ఉన్నప్పుడు ఈ భేదములు మరలా వేళ్ళు పాతుకొనును. మరియు ఈ దేశమునందు ఒక బుద్ధి లక్షణం ఉన్నది. రాజులు పోట్లాడుకొందురు. మనకి ఏ రాజైననేమి వాడు ధర్మముగా పాలించినచో చాలును అనుకొందురు. మ్లేచ్చులున్నారు. వారి ధర్మము వేరు. భరతఖండమునందరి భిన్న రాష్ట్రముల వారి ధర్మం ఒకటే గాని ఖండేతర ధాత్రి అందరి జనులు ధర్మము వేరని వారు అనుకొనరు. అందుచేత మిహిరకులుడు గాంధారమును రక్షించుకొనుటకు పోవుచున్నాడు అనుకొనలేదు. కొందరు అనుకొంచున్నారు. అది మామగారి రాజ్యము, తర్వాత తన రాజ్యం. దాన్ని రక్షించుటకే పోవుచున్నాడు. సేనలన్నీ పాదఘట్ట జనిత భూభారాధికము వలన ఆదిశేషుని పడగల మీద రత్నములత్తుకొన్నట్లు నడిచెను. ఆ ఒత్తిడి కాది ఫణి వేయి ముఖముల నుండి వేడలిన అగ్నిజ్వాలల వలె మ్లేచ్చుల వలన ఈ భయము పెరిగెను. వితస్తా సింధు నదులు కలిసిన చోటికి సేనలు చేరను. మిహిరకులుడు వచ్చుచున్నాడని మ్లేచ్చులకు తెలిసాను. మిహిరకులుని పరాక్రమము వారు విన్నారు. పారిపోనారంభించిరి. వారు పారిపోవుటకు ప్రయత్నించుచున్నారని మిహిరునకు అది వరకే తెలియను. కాశ్మీర సైన్యములు గాంధారమునందు జొరబడక కటక సింహపుర ప్రముఖ దేశాల మీదికి ఎగువకు పోయెను. మ్లేచ్చులు లక్షలున్నారు. మిహిరకుని సైన్యము 25,000. మిహిరకులుడు ఒక్కడే 75,000 సైన్యము పెట్టు. మిహిరకులుడు సింధు వితస్తా నదుల సంగమ స్థలమున తన సైన్యమును విభజించెను. తన సేనాపతి దర్పమల్లుడు. ఆయనయు గోనంద వంశవాడే. మిహిరకులకున్న వరస కన్నగా రగును. కాశ్మీర రాజ్యమున రాజ్యాధికారులు రాజవంశీయులే. అందరును సుక్షత్రియులే. అందరును గోనంద వంశమును ధారణీ పాలనమునందు నిలుపుటకు యత్నించడివారే. గోనంద వంశము కాశ్మీర రాజ్యమును పాలించుచున్నన్నాళ్ళు కాశ్మీరమునకు ఈ స్థితి భంగము కలగలేదు. దర్పమల్లునకు 10,000 సైన్యం ఇచ్చి మిహిరకులుడు ఇట్లా ఆజ్ఞాపించెను. నీవు సూటిగా గాంధార రాజధానికి పొమ్ము. దారిలో ఎవనులెదురించినచో నిర్మూలనము చేయుము.
పోయి మహారాజును కలుసుకొనుము. చెదిరిపోయిన గాంధార సైన్యమును ప్రోగు చేయుము. ఎన్ని దుర్గములు యవనుల వశమైనవో మనకు తెలియదు. తొలుత రాజధానిని భద్రము చేసి క్రమక్రమముగా ఇతర దుర్గములను సాధింపుము. దుర్గరక్షణము నాకు సగము, గాంధార సైన్యము సగము మనదిగా ఉంచుము. దోపిడీ కాండ్లు పవళ్ళు దాడి చేసినను రాత్రులందెచ్చటనో శిబిరములందు ఉండును. వారి ఆ శిబిరములు రాత్రులను నాశనం చేయము. మర్నాడు మరి ఒక గ్రామం మీదికి పోవుటకు వీలు లేకుండా చేయము. వారు వట్టి పురుషులే వచ్చిరో స్త్రీలు కూడా వచ్చిరో తెలియదు. స్త్రీలతో వచ్చినచో సులభము, ఒక్క పురుషులే వచ్చినచో సమస్య క్లిష్టతరమగును. వారు స్త్రీలతో రానిచో గాంధార దేశ స్త్రీలను చెరబట్టియో ఇష్టమైన కులుటలతో తోడునో సంచరించుచుందురు. వారితో పాటు కులటలను కూడా సంహరింపుము. నీ సైన్యంలోని పురుషుడొక్కడును స్త్రీవాంఛ కలవాడుగా ఉండరాదు. అట్టి వానిని సంహరింపుము. ఒక ఊరు గాని కొన్ని ఇండ్లు గాని మ్లేచ్చులకు స్థావరం ఇచ్చినచో వానిని భస్మీపటనము చేయుము. దుర్గములను రక్షించిన ఆ తర్వాత నీ పని సుదృఢముగా చేయుము వచ్చును. దుర్గములు రక్షింపబడు వరకు సర్వదుర్గములు నీ స్వాధీనమగు వరకు నీకు 2 పనులు. 1 దుర్గ సాధనము, 2 పల్లె పట్టణ గ్రామ వాటికల నుండి గాంధార సైన్యమునకు సాహాయ్యముతో తత్ప్రదేశములయందలి పౌరులయు గ్రామీణులయు సాహాయముతో మ్లేచ్చులను సంహరించుట జరుగుచుండవలేను. గాంధార దేశ మహారాజుతో ఇట్లు చెప్పుము. మీ అల్లుడు నాకు కాశ్మీరాధిపతి అనకుము. మీ అల్లుడు అనకుము, కాశ్మీరాధిపతి అనకుము, కళ్యాణవతి భర్త అనుము. ఆయన తొలుత కటక సింహపుర దేశాలకు వెళ్ళినాడు. ఒక చెరువు కట్ట తెగినచో గ్రామమును ముంచుకున్నచో మనము గడపలయందు పెద్ద దిబ్బలు పోసి ఏం లాభము? తెగిన గండిని పూడ్చవలేను, అది దూరస్థమైన కార్యం. గండి పడిన చోట్ల కొండలను దొర్లించుము. మహాతాళములు నరికి అడ్డముగా వేయము. అప్పుడు మట్టిపోయము. నీటి ప్రవాహం ఆగిన అనంతరము మున్ను ప్రవహించిన నీటిని తగిన ఆ అరవల వెంట నీటి నేలను ముంచకుండా పంపవచ్చును. అది ఏ సూర్యరశ్మికి ఎండిపోవలయును, నేల దానిని పీల్చుకొను అని చెప్పుము. దర్పమల్లుడు వెడలిపోయిన తర్వాత మిహిరకులుడు తన సైన్యముతో తొలుత కొండదారులను మూయుటకు వెళ్ళెను. మిహిరకులుని సైన్యము పోయినంత మేర మ్లేచ్చుల దాడులను గంటగించుకొనుచున్న దేశీయులందరూ వాని సైన్యములో చేరుచూ వచ్చిరి. సైన్యమనగా ఏమి సైన్యము? కర్రలను సామాన్యపు కత్తులను పూనిన సైన్యము. మిహిరకులుడు వారందరినీ తన సైన్యంలో చేరనీయలేదు. వారిని తన సైన్యము కాదనలేదు. ఎవరో మహాబలవంతులు ఖడ్గదారులు పూర్వ సైనికులు ఏవైనా వారినే తన సైన్యంలో భాగముగా తీసుకొనెను. ఎక్కడికక్కడికి గ్రామములను కట్టుదిట్టము చేయుచూ పోవుచుండెను. 10 గ్రామములు కలిపి ఒక కూటమి. ఆ 10 గ్రామములలోని యువకులను సమావేశపరిచి వారికి ఖడ్గములనిచ్చి కొద్దిలోనే శిక్షణ ఇచ్చి 10 గ్రామముల మీద అదుపు దాని రక్షణము వారికి అప్పుచెప్పటయు వారికి మించిన దండు వచ్చినచో తమకు వర్తమానము పంపుడనియు తొలుత చేసెను. మిహిరకులుడు సైన్యంతో వచ్చు జాడ మ్లేచ్చులకు తెలిసెను. మరియు మిహిరకులుడు ప్రతి గ్రామమును ప్రతి పట్టణమును తాను ఆక్రమించినప్పుడు తథాగతులైన మ్లేచ్చులను చిత్రవధ చేయించుచుండెను. ఒకని కనులు తోడించును, ఒకనికి చర్మం ఒలిపించును, ఒకనికి గడ్డము కింది నుండి మాడు పట్టునకు శూలము దించివేసి చెట్లకు వేలాడగట్టించును. ఇవన్నీ ఘోర కృత్యములే. కానీ ఈ శిక్షలు వారు దేశంలో చేసిన ఘోరములకు ప్రతిక్రియలుగా కనిపించుచుండెను. ఇండ్లు తగులబెట్టుట, మ్లేచ్ఛదళమును చుట్టుముట్టి వారిలో చావగా మిగిలిన వారిని నిరాయుధులను చేసి వారి చుట్టూను మంటలు పెట్టించి తగులబెట్టుచుండెను. నశించిపోయిన మ్లేచ్చుల ఆయుధములను గుర్రములను తత్ప్రదేశములందు తానేర్పరిచిన రక్షకులకు ఇచ్చుచుండెను. మిహిరకులుని పేరు విన్నచో మ్లేచ్చులకే కాదు తద్దేశీయులకు కూడా భయము కలుగుచుండెను. మిహిరకులుడు తమ గ్రామములను రక్షించుటకు నియమించెను. అతని ఆజ్ఞ నిర్వర్తింపకపోయినచో అతడు తిరిగి వచ్చినప్పుడు తామేమగుదుమన్న భయము సర్వజనులను ఆవరించిపోయెను. పోయినంత మేరకు భద్రపరచుచు, పోయినంత మేర మహాభీతి గొలుపుచు,
పోయినంత మేర మ్లేచ్ఛ సంహారము చేయుచు మిహిరకులుడు పోవుచుండగా యమధర్మరాజన్న పేరు సార్థకమనిపించెను. ఊళ్ళు దోచుకొని పోయి మ్లేచ్ఛులు రాత్రులందు విడియు చెందు రెచ్చటో అచ్చట ఆకస్మికముగా మిహిరకులని సైన్యము ప్రత్యక్షమగుచుండెను. తొలుత వారి ఈ విడుదలను సైన్యముతో చుట్టుముట్టును, ఎవడేనియు పారిపోవుటకు వీలు లేదు. తరువాత వారి గుర్రములను బెదిరింతురు, అవి పారిపోవుచుండును, వానిని స్వాధీనపరుచుకొందురు, మరియు తర్వాత మ్లేచ్ఛులపై బడి వధింతురు. మ్లేచ్ఛులు గ్రామముల మీద బడి ఎత్తుకొని పోయిన స్త్రీలను, యుద్ధములో సంహరింపబడిన వారిని వధయంతయు అయిన తర్వాత ఒకచోట ప్రోచేసి ఇష్టము కొలది వచ్చిన వారితో మిగిల్చి బలవంతంగా అపహరింపబడిన వారిని వారి వారి గ్రామములకు పంపుచుందురు. ఇష్టపడి వచ్చిన స్త్రీలను తద్గ్రామాధికారులకు అప్పగింతురు. గ్రామాధికారులు వారి దోషములను పరిశీలింపవలేను, వారికి ఏ శిక్ష విధింపబడవలేనో మిహిరకులుడే నిర్ణయించును. ఆ శిక్షలు విపరీతముగా ఉండును, అవాచ్యములుగా ఉండును. ఈ శిక్షల మూలమున ప్రజలకు మిహిరకులుడన్నచో రావణుడు, హిరణ్యకశపుడు, బేతాళుడు అనిపించను. కానీ అతని శాసనము కొలిమిలో పెట్టి ఊది పండిన పదునుగల కత్తి వలె ఉండును. భారతదేశ పశ్చిమ దిశా భాగములో తార్యములైన మార్గములు కలవు. ఆ మార్గములు ఒక చోట సన్న, మరి ఒక చోట సుంత విశాలములైనవి. అచటికి పోయి ఆ మార్గములను అరికట్టెను. తత్రలైన ఆటవీకులను, పార్వతేయులను సమాహారపరచి తన వెంట తెచ్చెను. తద్దేశ ప్రజలలోనున్న తన సైన్యం అనిపించుకొనుచున్న వీరులను వారికి జతపరిచి కొత్తగా వెలి నుండి మ్లేచ్ఛుల దండులు రాకుండా నియమము చేసెను. ఆ మార్గములకు ఇరువైపులా ఉన్న పర్వతముల మీద పెద్ద పెద్ద రాళ్ళు మోపెట్టి ఉంచబడెను. పెద్ద పెద్ద దళములుగా విదేశీయులు వచ్చినప్పుడు పైనుండి వారు రాళ్లను దొర్లింతురు. ఒక్కొక్క చోట 10 రాళ్ళు, పెద్ద బండలు ఇట్లు పర్వతముల మీద శిలల యొక్క రక్షణలు నిలబెట్టబడిన పురుషులకు ఆహారము అందించుటకు కొందరు ఏర్పాటు చేసెను. ఆ మహాపర్వతములలోని వారందరూ గుర్రముల మీదనే సంచరింతురు. మిహిరకులనితో ఎవడును మీరిట్లు చేసినచో బాగుగా ఉండును అని చెప్పలేడు. అతడు వినడు సరికదా. అతనికి ఇష్టము లేనిచో వెంటనే వాని శిరస్సును ఖడ్గముతో ఖండించును. మంచి మాటను చెప్పుటకు కూడా సేనాపతులు జంకుదురు. అతని సైన్యము దళములుగా ఉండును. దళమునకు 100 మంది. ఆ 100 మంది మీదివాడు దళపతి, 10 మంది దళపతుల మీదివాడు చమూపతి. ఇట్టి చమూపతులు మిహిరకులని సైన్యంలో 14 కలరు. 5-6 చమూపతుల మీద ఒక సేనాపతి ఉండును. అట్టి సేనాపతులు 3 కలరు. వీరి అందరి మీద దానిప్పుడు మహాసేనాపతి. సైన్యమంతయు కలిసి ఉన్నప్పటికీ నిర్ణయము దానిపైన మరికొంత ఉన్నది. 3 సేనాపతులను రాజబంధువులు సుక్షత్రియులు. రాజునకు వారికి బీరకాయ పీచు సంబంధం ఉన్నది. ఆ బంధుత్వము ప్రస్తావన ఎప్పుడైనా మిహిరకులుడు చేయవచ్చును. అది రాజు సేనాపతుల యందు చూపించిన అనుగ్రహము. వారా ప్రస్తావన చేయరాదు. చేసినచో వాడు గర్వి అని అర్థం. రాజుతో సమాప్రతిపత్తిని వాంఛించుచున్నాడని అర్థము. నాడు వాడు నిరుద్యోగి అగును, సామాన్యుడు అగును. ఒక సైనికుని మీద 10 మంది సైనికుల పర్యవేక్షణ ఉండును. వాడు వెదసగిపోవుటకు వీలు లేదు. ఈ సేనాపతులు 3 మిహిరకులునకు లాలూటికులు. ఎప్పుడతని కనుబొమ్మల కదులునో ఆ కదులిక అర్థము ఏమో తెలుసుకొని వెంటనే క్రియాచరణకు కడుగంగు వారు. వారు 3 ఊహతోచెను. కొండ మార్గములు ఇట్లు అరికట్టబడిన తర్వాత తమ సైన్యమే ఆ మార్గముల వెంట మరియు పశ్చిమ దేశములకు పోయి అచ్చట ఈ ఒత్తిడి యొక్క పుట్టిన స్థలమును మట్టుబెట్టినచో ఈ ఒత్తిడి మరియు కొన్ని వందల ఏండ్ల వరకు రాదనియు అచ్చటి మ్లేచ్ఛులు విజృంభరనియు వారికి ఊహ కలిగెను. రాజుతో ఎవరు చెప్పుదురు? ఎవ్వరూ చెప్పలేరు. మిహిరకులుడు కట్టుదిట్టము చేసి తద్దేశీయులైన సైనికులను 10,000 మందిని తన్మార్గరక్షకులుగా నియమించి మరియు దక్షిణమునకు పోయెను. అచ్చట మిగిలిన మ్లేచ్ఛులు పూర్వమే గుండెలు దిగజారిపోయి కొందరు భారతీయుల వేషములు వేసుకొనిచుండ్రి. తత్పూర్వమే మ్లేచ్ఛులు భిక్షకులుగా భిన్న ప్రాంతముల యందుండుట కలదు. కొందరు మ్లేచ్ఛులు తాము భిక్షకులుగా తిరగనారంభించిరి. నిర్భయముగా తిరుగాడు మ్లేచ్ఛదళములందు గలవు.
వారిని మిహిరకులుడు సులభముగా సంహరించను. ఎవరి వాకిట గుర్రము కలదో వాని ఇల్లు పరీక్ష చేయబడును. ఆ ఇంటిలో దొరుకు ఖడ్గములు, కటారులు, గదులు, బల్లెములు మిహిరకులు భటులు వశం చేసుకొందురు. భారతదేశీయుల ఖడ్గములకు మ్లేచ్చుల ఖడ్గములకు భేదములు ఉండును. మ్లేచ్చుల ఖడ్గములు సర్వదా వక్రములు, వారికి దీర్ఘ ఖడ్గములు ఉండవు. వారికి ఎక్కువ కటారులు, వారికి గదలుండవు. ఏనుగులు లేకపోయినను వారి యొద్ద అంకుశములు ఉండును. వారు వానితో మనుజులను పొడిచి లోని నరములను బయటికి లాగుదురు. భారతదేశమున అంకుశములను దంతావళమును నడుపుటకే మిక్కిలి ఉపయోగింతురు. ఏనుగులు లేని వాని ఇంటిలో అంకుశమెందులకు? సామాన్యుల గృహముల యందు యుద్ధాశ్వముల ఎందుకు? మిహిరకులుని సైన్యము గుర్రములు కనిపించినచో అవి యుద్ధాశ్వములో పౌరుల సంపత్తిననుసరించి ప్రయాణమునకు ఉపయోగించే అశ్వములో తేలికగా కనుగొందురు. శత్రువుల సన్న కలిగిన ప్రతి చోట గుర్రములను కైవసం చేసుకున్నటే కాదు, ఆయుధములను స్వాధీనము చేసుకున్నటయే కాదు, గృహములను తగలబెట్టుదురు, ఆయా కుటుంబములను నాశనం చేయుదురు. ఇట్లు మ్లేచ్చులకు తానొసంగిన దేశీయుల అన్ని వర్ణముల వారును కలరు. వారు క్షత్రియులైనచో అధిక శిక్ష, బ్రాహ్మణులైనచో కొంచెము తక్కువ శిక్ష, తదితర వర్ణముల వారికి మరియు తక్కువ శిక్ష. ఈ రీతిగా మ్లేచ్చులు రాకముందు మహాధనవంతులైన 10 మంది నిర్ధనులైన ధనవంతుల ఇండ్లలో పనులు చేసి బ్రతకవలసిన వారైరి. ఉత్తమ కుల స్త్రీలు మ్లేచ్ఛ సంపర్కము కలిగి ఉన్నవారైనచో వారిని శిరస్సులు గొరిగించి వివస్త్రలు చేసి ఊరంతయు త్రిప్పించి ఖడ్గములతో నరికి చంపుదురు. నీచకుల స్త్రీలను డోంబాలుగా చేయుదురు. డోంబాలనగా స్వాపనకులనగా నా దేశంలో అందున్న యస్పృశ్య జాతి. అట్టి స్త్రీల అస్పృశ్యులుగా మార్చివేయుదురు. వారి దోషము మ్లేచ్ఛ పురుష సంగమం మాత్రమైనచో ఈ శిక్ష. మ్లేచ్ఛులకు సహాయము కూడా చేసినచో వారి యొడళ్ళు గాయములు చేసి చేతులు కాళ్ళు కట్టి కుక్కలకు, కాకులకు, గద్దలకు వదిలిపెట్టుదురు. ఇట్టి మహాక్రూర కార్యములు చే మిహిరకులుడన్నచో జనములకు భయము వేసిపోయారు. ఇట్టి పనులు సుక్షత్రియులు చేయింతురా? దేశమునందలి జనులిట్లు చెప్పుకొనన ఆరంభించిరి. మిహిరకులుడు క్షత్రియుడు కాడు, భారతదేశీయుడు కాడు, వీడెవడో మ్లేచ్ఛుడు, వీడొక హూణజాతివాడు, తానొక భారతీయుని వలె నటించు భారతీయులను హింసించుచున్నాడు. కానీ ఎరిగి